హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా మీతో పాటు. డిసెంబర్ 31కి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా చర్చిలో ప్రేయర్ ఉంటుంది. నైట్ 9కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 1:30 కంపల్సరీగా అవుతుంది. నేనైతే ఏదేమైనా ఎన్ని పనులున్నా కంపల్సరీగా డిసెంబర్ 31కి చర్చికి వెళ్తా. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తా, కానీ ఈసారి అయితే తీసుకువెళ్ళట్లేదు. నేను మా ఆయన మాత్రమే వెళ్తున్నాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.
అప్పుడు స్టార్ట్ అయింది శోధన. అది ఏదో నాకు తెలియదు కానీ స్టార్ట్ అయింది. నేను మా హస్బెండ్కి ఏం చెప్పలేదు. అలా స్టార్ట్ అవుతూ నేను నాకు హెల్త్ ఇష్యూస్ రావడం, భయపడడం ఇవన్నీ జరిగినాయి. అక్కడి నుంచి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక అందరూ చూసి మనుషులందరూ నన్ను బలపరచాల్సింది పోయి, అయ్యో మీ అమ్మమ్మ చనిపోయింది, నువ్వు ఇలా అయిపోయావు, నువ్వు కూడా ఇలాగ అయిపోతావు, ఎవరన్నా చూడు ఇదే మాట. నాకు ఇంకా భయం పుట్టేసుకున్నది. అంటే మా అమ్మమ్మకి ఇలా అయింది కదా, నాకు కూడా అయిపోతుంది కావచ్చు, నేను కూడా చచ్చిపోతాను కావచ్చు. ఇంకా అదొక మనేద. అలా వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అక్కడ ఉందామంటే ఉండలేను, రావాలంటే రాలేను. ఆ టైంలో పాస్టర్ని ఫోన్ చేసినప్పుడు ప్లస్ ఎక్క మరి పాస్టర్ని చెప్పి మీరు అర్జెంట్గా ఇక్కడికి రమ్మని అన్నప్పుడు ఇక్కడికి వచ్చాము. చర్చిలో ఉన్నాము. అక్కడి నుంచి మీకు అంతా తెలిసిందే. దేవుని కృపను బట్టి 2025 సంవత్సరంలో మేము బాప్తిజం తీసుకున్నాము. ఇద్దరం ఒకటేసారి మార్చి 7వ తారీఖుని తీసుకున్న వెంటనే మేము ఆ రోజే ద్రాక్షారసము రొట్టె తీసుకున్నాం. మళ్ళీ 6 months వరకు మేము తీసుకోలేదు. హైదరాబాద్లో పనిచేయడం వల్ల అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ప్రేయర్కి వెళ్తే కనుక ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. ఇక మా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులను బట్టి మేము అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడ ఉంటున్నా కానీ ప్రార్థనకి వెళ్ళట్లేదు. ఇదే తలంపు వచ్చింది. అది దేవుడు నా మంచికే చేశాడని నేను నమ్ముతున్నాను. ఏదేమైనా ఈ 2025 సంవత్సరంలో నేను బాప్తిజం తీసుకోవడం, అమ్మమ్మ చనిపోవడం, నేను శోధనలో పడడం అన్నీ ఒకటేసారి అయినాయి. ఇక మాట్లాడుతూ లాస్ట్గా దేవుడు నాకు గట్టిగా 3 విషయాలు నా మనసుకి గట్టిగా బలంగా నాటుకున్నాయి. ఏంటంటే, ఒకటి ఏమన్నాడంటే, నీ కీడు చేసింది నీ మేలు కోసమే అని ఒకటి నా మనసుకు బలపరిచింది. ఇంకోటి ఏమన్నాడంటే, నువ్వు ఎంతో ఇష్టపడ్డ వాళ్ళని దగ్గర నుంచి దూరం చేశాను నేను అన్నాడు. ఈ మాట ఎందుకంటే నేను ఒకటే ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడైనా మా ఆయనకి నాకు గొడవ అయినప్పుడు, ఈయనతో ఏంట్లే మహా అయితే 6 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి, ఈయన వదిలేస్తే మా అమ్మమ్మ వాళ్ళకి డబ్బు ఉన్నది అంత ఉన్నది, నేను ఎప్పుడైనా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని ఉండొచ్చు అనే ధీమా బాగా పెరిగిపోయింది నాకు. అంటే ఒక పక్కన చెప్పాను, నాకేంటి, నాకు జాబ్, నాకు ఒక పని ఉంది, నేను ఒక నర్సుని, నేను ఎలా అయినా బతికేయచ్చు, నా పిల్లలు మా అమ్మమ్మ చూసుకుంటుంది, నేను డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అని ధీమా బాగా ఉంది. అంటే మా అమ్మమ్మ మీద ఆధారపడిపోయాను ఫుల్గా. దేవుడు అన్నాడు, ఎవరినైతే బాగా హత్తుకున్నావో వాళ్ళనే దూరం చేస్తానని దేవుడు ఆ రకంగా మాట్లాడాడు. ఇవన్నీ ఏంటి తండ్రి, సరే ఇప్పుడు నేను ఏం చేయాలి అని చర్చిలోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ క్వార్టర్లోకి వెళ్ళి చాలాసార్లు ఏడ్చుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ అదే 91వ కీర్తనలో మాట్లాడాడు, నువ్వేం భయపడకు, నువ్వు ఒకరి మీద ఆధారపడద్దు, నువ్వు ఎస్తేరు వల్ల నిలబడాలని దేవుడు మళ్ళీ మాట్లాడాడు. దేవుని కృపను బట్టి 25వ సంవత్సరంలో నా బాప్తిజం తీసుకోవడం, కీడు రావడం, మేలు జరగడం అన్నీ దేవుని కృపలు. ఇప్పటి వరకు నేను ఇలా నిలిచి సాక్ష్యం చెప్తున్నానంటే కేవలం ఆయన కృప. నేను ఇప్పుడు ఈ క్షణానికి ఎంత బలహీనపడ్డా నిమిషంలో ఆయన నా వెంటుండి ఎవరో ఒకరి ద్వారా, వాక్య ద్వారా కానీ, పాస్టర్ గారి ద్వారా కానీ, బ్లెస్సక్క ద్వారా కానీ ఏదో రకంగా దేవుడు నన్ను ఇప్పుడు ఈ క్షణం వరకు బలపరుస్తూనే ఉన్నాడు. మీ అందరూ అనుదిన ప్రార్థనలో నా కోసం చేసి నన్ను దేవుడు ఈ విధంగా నిలబెట్టినందుకు ఆయనకే మహిమ. ఇది ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా నిండు వందనాలు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించెదను. విచారణను కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేసేదను. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ 3 మాటలు 3 వ్యక్తులు, అంటే 3 జీవితాలకు సంబంధించిన వ్యక్తులు వారు సంతోషిస్తారట. ఎవరెవరంటే చెప్పగలుగుతారా? కన్యకలు, యవనులు, వృద్ధులు. వీళ్ళందరట ఏం చేస్తారట? నాట్యమందు, అంటే నాట్యం ఆడుతూ వారు సంతోషించారు. వారు సంతోషపడతారు, ఆనందపడతారని తెలియపరుస్తున్నారు. యవనస్తులు ఉన్నారు ఇక్కడ,
యవనస్తులు పెళ్ళైన వాళ్ళు కూడా ఒక 35-40 లోపున వారంతా కూడా యవనస్తులు కిందకి వస్తారు. ఇక 38-40 వీళ్ళంతా కొంచెం అంటే ఇప్పుడున్న వయసును పోయి అంటే 70 సంవత్సరాలు కదా, వృద్ధాప్యము సగం చేస్తే 35. ఈ 35-40 అంతా ఎవరు వస్తుంది అన్నట్టు. ఓకే, యవనస్తులు అన్నవారు హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. వృద్ధులైన వారు అంటే 40 పైన దాటిన వారు, అంటే మరీ వృద్ధులేం కాదు వీళ్ళు, 50-70 వేసుకున్నాము. ఓకే, అంటే 50 నుంచి కొంచెం ఏజ్ పర్పస్ అంతే కదా. వీళ్ళందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఓకే, మరి కన్యకలు అది ఎవరస్తులు కాదా? అది ఎవరస్తులే కదా. మాట ఏంటంటే కన్యకలు అనే మాట అర్థం పరిశుద్ధమైన సంఘము అని అర్థము. హల్లెలూయా. ఈ సంఘాన్ని కన్యకగా దేవుడు పిలుస్తున్నాడు. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తు వధువుగా సిద్ధపడుతున్నట్టుగా మనము దేవుని యొక్క గ్రంథాలలో మనము వచనాల్లో మనం చూస్తాం. సంఘాన్ని ఎలా పిలిచాడు? కన్యక. ఇప్పుడు ఈ కన్యకలో వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ముసలో వాడే పిల్లలు ఉన్నారు, ఇందులో అందరూ ఉన్నారు. సంఘముగా చేయబడిన వారందరూ కూడా వారెవరు అంటే కన్యకలు. హల్లెలూయా. అందుకే ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సంఘము కలిగిన వారు ఆనందిస్తారు, సంఘముగా ఉన్న వారికి, సంఘముగా ఉన్నవారు ఆనందపడతారు, సంతోషిస్తారు. అలాగే యవనులు ఆనందపడతారు, వృద్ధులు ఆనందపడతారు, సంతోషిస్తారు అని మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరము కలిగిన దుఃఖము కావచ్చు, ప్రతిగా నేను సంతోషాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వచనము ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఈ మాట నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఈ వాక్యము, ఈ వచనము ఈరోజు నేను మీ ముందు ఉండడానికి కారణమైంది. నాకు కలిగిన వ్యక్తిగతముగా నాకు కలిగిన కొన్ని సంఘటనల ద్వారా, వచ్చిన పరిస్థితుల ద్వారా, ఈ సంవత్సరము వచ్చిన పరిస్థితుల ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాట, దీనికి ప్రతిగా నేను సంతోషాన్ని ఇవ్వబోతున్నా. ఆ సంతోషాన్ని నిజంగా నేను చూశాను. ఆ సంతోషాన్ని నిజంగా నేను చూశాను. ఆ సంతోషం ఏంటో కూడా నేను మీతో పంచుకుంటాను ఇది నాన్న. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? మీ విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందమును కలిగజేసేదను. మన విచారణ, మనకు కలిగిన ప్రతిదీ కావచ్చు, నా జీవితంలోనే కాదు, మీ జీవితంలో కావచ్చు. ఈ సంవత్సరం మీకు దుఃఖముగా ఉండవచ్చు, ఈ సంవత్సరం మీకు నష్టముగా ఉండవచ్చు, ఈ సంవత్సరం మీకు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు, ఎదుర్కోలేని పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు. ఇలా జరుగుతుంది అని అనుకోని పరిస్థితులు కూడా జరిగి ఉండవచ్చు. అది ఏదైనా కావచ్చు. దేవుడు అంటున్నాడు, దానికి ప్రతిగా నేను మీకు ఒక సంతోషాన్ని మీకు నేను ఇవ్వబోతున్నాను, ఆనందాన్ని ఇవ్వబోతున్నాను. దానికి ప్రతిగా మిమ్మల్ని ఆనందింపజేసి ఈ విచారణ నేను కొట్టివేస్తా.
అది కొట్టివేయబడినప్పుడు అది తిరిగి మళ్ళీ దాని గురించి మాట్లాడుకొని దానికి ఎటువంటి రైట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే అది కొట్టివేయబడినప్పుడు అది అది చచ్చిపోయినదిగా చూపిస్తున్నాడు దేవుడు. ఆ రీతిగానే మన జీవితంలో కూడా ఏదైతే నీవు అనుభవించావో, ఏదైతే నీవు భరించావో, ఏదైతే నీవు దుఃఖముగా స్వీకరించావో అది దేవుడి యొక్క సన్నిధానములో ఆయన నీ జీవితములో కొట్టివేసి దానికి ప్రతిగా ఆనందమును సంతోషమును ఈ నూతన సంవత్సరంలో నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నేను చెప్పడం కొడతామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను నమ్ముచున్నాను నూతన సంవత్సరంలో మన సంఘము ద్వారా అనేక కార్యాలు జరగబోతున్నాయి. నేను నమ్ముతున్నాను ఈ ప్రాంతము నుంచి ఎంతో మంది దైవజనులు ఇక్కడికి రాబోతున్నారు. ఎంతో మంది ఈ ప్రాంతం అనగా ఈ ఆవరణములో సభలు జరగటము ద్వారా అనేకులు రక్షణ పొందటము ద్వారా మీరు చూడబోతున్నారు. దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు. నమ్మండి, తప్పకుండా దేవుడు విశ్వసించండి, ఆ కార్యాన్ని మీరు చూస్తారు. ఎందుకంటే దేవుని యొక్క కార్యము అది ఎలా ఉంటుందో అనేది ఊహించలేని పరిస్థితి మన జీవితంలో ఉన్నది. దేవుడు చేయాలనుకుంటే మన జీవితంలో చేస్తాడు, అంతే. ఇంకా దాని గురించి చింతక్కర్లేదు, బాధక్కర్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు విచారణ పడి అక్కడే ఉండకు. నీవు పడిపోయిన చోటునే అక్కడే ఉండిపోకు. నీవు ఎక్కడైతే నీ జీవితము ఆగిపోయిందని అనుకొని పులి స్టాప్ పెడుతున్నావో అక్కడే పెట్టకు. అక్కడ కామ పెట్టుకొని బయటకు వచ్చేసి దేవుడు అద్భుతాన్ని ఈ పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన జీవితంలో నూతన కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందుకే అంటున్నాడు, మీ దుఃఖములకు ప్రతిగా సంతోషము ఇస్తున్నానంటున్నాడు. మీ విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందమును దయచేస్తానని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ విచారణ అంతయు కూడా మనకు కలిగిన ప్రతిదీ కావచ్చు, ఏదైనాను కావచ్చు, అదంతయు కూడా కొట్టివేసి దేవుడు మనల్ని నూతన పరచబోతున్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఒక చిన్న చెప్తాను మీకు. ఒక పడవలో ఒక ప్రయాణము చేస్తున్నారు కొంతమంది ఒక ఊరికి వెళ్ళడానికి. ఆ ప్రాంతానికి వెళ్ళే ముందు గాలి, తుఫానులు, అలలు వచ్చి ఆ పడవ మునిగిపోసాగడానికి సిద్ధంగా ఉంది. ఓడ నావికుడు వచ్చినట్టున్నాడు. మీకందరికీ ఒక మంచి వార్తను చెప్తున్నాను. ఈ పెద్ద పడవకి చిన్న చిన్న పడవలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న పడవలో మీరు వెళితే కానీ మీ ప్రాణాలు మీరు దక్కించుకున్నారు. అయితే మీరు చావలసింది ఏంటంటే మీతో పాటు ఏ వస్తువును కూడా తీసుకొని వెళ్ళకూడదు. మీరు మాత్రమే ప్రయాణం చేయాలి. అలా చేయగలిగితే మరొకరికి అవకాశం. ఎందుకంటే ఒక్కొక్కరు కొన్ని వస్తువులు తీసుకపోతే ఇంకొకరికి ఆ పడవలో కూర్చోడానికి ఆ ప్లేస్ ఉండదు, లేదా ఆ బరువు ఎక్కువైపోతుంది. కాబట్టి అలా ఎవరు కూడా ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా మీ యొక్క ధనమే కావచ్చు, వస్త్రాలే కావచ్చు, మీ యొక్క ఏవైనా కావచ్చు, ఏవి కూడా మీరు తీసుకుని వెళ్ళకూడదు అని ఓడనావికుడు చెప్పాడు. సరే అని ప్రతి ఒక్కరు కూడా వెళుతారు. అందరు పడవలో చిన్న పడవలో ఐదు కూర్చొని వెళ్ళిపోతుండగా ఒక యవనస్తుడు ఆ పడవలోకి దిగుతుండగా తన కాలుకి ఒక మూట తగులుతుంది. ఒక మూట తగిలినప్పుడు ఆ మూటను పట్టుకొని ఆ మూటను చూస్తే నీటి బరువు ఉంది అని ఆ మూట విప్పినప్పుడు అందులో బంగారము, అందులో కాస్త డబ్బు కనబడినప్పుడు తను అనుకుంటే ఎలా దీన్ని విడిచిపెట్టాలి, ఇంత డబ్బు ఎలా పడేయాలి, ఇంత బంగారం ఎలా పడేయాలి, ఇది తనది కాదు, అయినప్పటికీ దీన్ని ఎలాగైనా పట్టుకొని పోవాలి అని తడువు చేస్తూ ఉంటాడు.
తను చేస్తున్నప్పుడు ఆ ఓడ కొంత దూరం ఇక్కడ నుంచి వెళ్ళి ఒక అడుగు మాత్రం దూరంలోకి ఆ చిన్న పడవ వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్న సమయాల్లో ఆ ఓడలోనికి వెక్కడానికి ప్రయత్నం చేయడానికి అందరూ పిలుస్తూ ఉంటారు, రండి రండి ఓడ వెళ్ళిపోతుందా అదా అని. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే వెంటనే ఆ రెండు సంచులను తీసుకొని మెడకేసుకుంటాడు. రెండు దారాలు పెట్టి ఉంటాయి కదా, రెండు సంచులకి తీసుకొని వెంటనే మెడకేసుకొని దూకడానికి ఇక్కడ నుంచి అక్కడికి ఆ కార్పెట్లో దూకడానికి, అంటే ఆ ఓడలో దూకడానికి ప్రయాణం ఆ ఊళ్ళో దూకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఏం చేస్తాడంటే ఆ మెడ మీద ఉన్న బరువు కాస్త ఎక్కువైపోయి ఆ పడవలో దూకబోయి ఆ సముద్రంలో పడిపోతాడు. ఆ డబ్బు మునిగింది, ఆ వ్యక్తి మునిగాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఈ యొక్క మాట మీకు అర్థం కావాల్సిన మాట ఏంటంటే, మనము నూతన సంవత్సరంలోకి వెళుతున్న మనము మీ దుఃఖాన్ని తీసుకుని వెళ్ళకండి. ఈ బరువులో ఉన్న ఇవన్నీ కూడా, ఈ బరువులో ఉన్న ఈ పాత జీవితాన్ని తీసుకుని వెళ్ళకండి, ఈ పాత స్వభావాన్ని తీసుకుని వెళ్ళకండి. ఎందుకంటే దేవుడు ఒక సంవత్సరాన్ని నీకు నూతనముగా ఇస్తున్నప్పుడు, నూతన కార్యాలు చేయడానికి దేవుడు అందులో నిన్ను జీవింపచేయడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు, నీవు నూతన కార్యాల వైపు దేవుని వైపు చూడగలిగితే దేవుడు నీ పట్ల నూతన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము మెడ మీద తను వేసుకుని బరువును మోసుకొని వెళ్ళినట్టుగా మన జీవితంలో మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టకండి. చూడండి, నేను ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో వార్డు మెంబర్గా పోటీ చేసి ఉప సర్పంచ్ అయినా. అది కేవలం దేవుని కృప వల్లనే జరిగింది. ఎట్లా అంటే, నేను లాస్ట్ టైం సర్పంచ్కి పోటీ చేసిన, అప్పుడు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా సర్పంచ్కి పోటీ చేద్దామనే ఆలోచన ఉంది, కానీ రిజర్వేషన్ రాలేదు. ఎట్లనే కొంచెం ఆసక్తి, ప్రభు రిజర్వేషన్ రాలేదు, నేను సర్పంచ్ చేయాలనుకున్నా కానీ రిజర్వేషన్ రాలేదు. సో నేను ఇప్పుడు అది ఎట్లా జరిగిందంటే, నేను పెళ్ళికి వెళ్ళినా, యాక్చువల్లీ పెళ్ళికి వెళ్ళినాం, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళినాం, పెళ్ళి చూసుకొని వద్దామని వెళ్ళినాం. అట్లనే ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి అమ్మలను చూసి వద్దామని వెళ్ళినాం. అదే టైంలో ఎలక్షన్ కోడ్ పడ్డది. రిజర్వేషన్, సర్పంచ్ రిజర్వేషన్ వేరే వచ్చింది, జనరల్ వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ వస్తే సర్పంచ్ పోటీ చేద్దాం అనుకున్నాం. ఇంటి దగ్గర వెళ్ళినా కదా, ఏదో ఒకటి పోటీ చేద్దామని చెప్పేసి దేవుడి దగ్గర అడిగిన, ప్రభు మరి సర్పంచ్ పోటీ చేద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు, రిజర్వేషన్ రాలేదు. మీ చిత్తం అయితే ఇప్పుడు ఉప సర్పంచ్కి నేను ప్రయత్నం చేస్తాను, కేవలం మీ చిత్తం అయితేనే, మీకు ఇష్టమైతేనే అని ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన. నామినేషన్స్కి ఇంకొక వారం రోజులు టైం ఉంది. ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభు మీ ఇష్టం అయితేనే నేను నామినేషన్ వేయాలి. నామినేషన్ దాకా ఇప్పుడు నేను నామినేషన్ వేస్తున్నా అంటే నేను మీ చిత్తం అయితేనే వేయాలి. నేను వేసిందంటే ఖచ్చితంగా నేను ఉప సర్పంచ్ కావాలి, అట్లా అయితేనే నా నామినేషన్ దాకా పోవాలి. అట్లా మీరు తీసుకెళ్ళండి, లేకుంటే నామినేషన్ కూడా వేయద్దు ప్రార్థన చేసుకున్నాను. సర్పంచ్ అంటే అవకాశం లేదు, ఉప సర్పంచ్ అయితే అయిదామని చెప్పేసి 2 వార్డులకు వేయడం జరిగింది. నేను ఒక చోట వార్డు మెంబర్గా, నేను ఒక చోట వార్డు మెంబర్గా వేసినాం. 2 చోట్ల వార్డు మెంబర్గా వేసినాం. డైలీ ప్రార్థన చేసేది, అన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా సంగతి నేను వార్డు మెంబర్ పోటీ చేస్తున్నా, ఉప సర్పంచ్ కావడం కొరకే చేస్తున్నాం, మీరు ప్రార్థన చేయాలని అన్న వాళ్ళకి చెప్పిన. ఆ రోజు నుంచి దేవుడి నుంచి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా, ప్రభువా నీ మీద ఆధారపడి, మీ మీద ఆశ, మీ నమ్మకం కొద్దీ నేను ముందుకు వచ్చిన, మీ చిత్తం అయితేనే నన్ను ఎలక్షన్లో పాల్గొనేయని ఫస్ట్ రోజు నుంచి ప్రార్థన చేసుకొని వచ్చింది. నామినేషన్ ఇద్దరు వేసినాం, 2 చోట్ల వేస్తే ఒక చోట రాణి వేసిన చోట అక్కడ ఓడిపోవడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నా, నేను అవసరం చేస్తున్నా, మరి 2 చోట్ల గెలుస్తా, ఖచ్చితంగా గెలుస్తా, దేవుడు గెలిపిస్తాడు, ఉప సర్పంచ్ అయితా అనుకున్నా. మరొక చోట ఓడిపోయినా, అసలు దేవుని చిత్తం కాదు, రోజు నేనే రాన్స్కిప్ చేసిన రోజు అనుకున్నా. మళ్ళీ అందులో ఎలక్షన్ అకౌంటింగ్ కానీ
తల కింద కలుసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఒక చోట ఓడిపోయినప్పటికీ కూడా మీ చిత్తం అయితే సాధ్యం కాదంటే ఏం లేదు ప్రభువా. నీ బిడ్డనైనటువంటి నన్ను మరి నేను మీ మీద ఆధారపడి ఇంత దూరం వచ్చిన నన్ను సిగ్గుపడనీయకు తండ్రి, ఖచ్చితంగా మీరు చేయగల దేవుడు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను మనసులో. నా కౌంటింగ్ వచ్చింది. మా వార్డులో 100 ఓట్లు ఉంటాయి. నేను పోటీ చేసిన వార్డులో ఆ వార్డులో 86 ఓట్లు పోలేని, 100 ఓట్లకు 86 మంది మాత్రం ఓటేసిండ్రు. ఆ 86 ఓట్లలో 76 ఓట్లు నాకు పడ్డాయి. ఒక 7 ఓట్లు మాత్రమే నా మీద పోటీ చేసిన వ్యక్తి పడ్డాయి. 3 ఓట్లు ఫెయిల్ అయినాయి. అంటే అంత ఘన విజయాన్ని ఇచ్చింది దేవుడు. ఒకటే చోట గెలిచిన మరి ఉప సర్పంచ్ అయితేనో లేదు అనుకొని ప్రభువా ఖచ్చితంగా ఉప సర్పంచ్ కావాలి అని ప్రార్థన చేసుకున్నా. 8 మంది వార్డు మెంబర్లో ఉంటాం. ఒక సైడ్ ఒక వ్యక్తికి 4 బలపరుస్తారు. అంటే వార్డు మెంబర్లు ఎవరు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఉప సర్పంచ్గా ఎన్నికవుతారు. ఒక వ్యక్తికి 4 సపోర్ట్ ఇచ్చారు. నేను ఒక్కరినే ఉన్నా. 2 ఉంటే కొంచెం బలం ఉండేది అనుకున్నా. కానీ దేవో మీకు అసాధ్యమైనది కాదంటే ఏం లేదండి, మీరు చేయగలుగుతారని నమ్మకం పొందున్నా. వాళ్ళు 4 ఒకటైరు, ఇంకొకటి 3 ఒకటైరు. అన్నింటిగా ఉప సర్పంచ్ పది మనకి వచ్చింది. కేవలము దేవుని కృప. అసలు నేను అవుతుంది అనుకోలేదు. సర్పంచ్ చేయాలనుకున్న రిజర్వేషన్ అది క్యాన్సిల్ అయింది. సరే ఉప సర్పంచ్ అయినా వేద్దామని చెప్పేసి దేవుని నమ్మకం పొందేసిన. ఈ ఉప సర్పంచ్ ఈక్వల్ సర్పంచ్. ఉప సర్పంచ్ సంతకం లేకుండా ఏ పని కూడా కాదు, ఏ బిల్లు కూడా సాంక్షన్ కాదు అనమాట. ఈక్వల్ టు సర్పంచ్ పదవితో సమానం. అట్లాంటి గొప్ప ఎంతోమంది అసలు ఈ ఉప సర్పంచ్ని ఒక్కొక్కరు లక్షలు పెట్టి కొంటారు. వార్డు మెంబర్ని తనకు సపోర్ట్ చేయడం కొరకు లక్షలు, ఒక్కొక్కరినైతే ఇక ఒక 50-20 లక్షల దాకా పోతుంది ఉప సర్పంచ్ పదవికి. కానీ కేవలం ఒక 20-30 వేలనే నాకు ఉప సర్పంచ్ పదవి రావడం అంటే అది కేవలం దేవుని కృపనే. నిత్యము నేను నాకు 2 విషయాలలో ఎప్పటికీ అర్థం కాకపోయేది. ఒకటేమో సేవ ఆలోచన ఉండేది. రెండోది రాజకీయంలో ఆటోమేటిక్గా నేను ఈ ఉప సర్పంచ్ కాకముందు నుంచి రాజకీయంలో ఆ సంఘం ఈ సంఘం అంటూ రాజకీయంలో నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను. ఒక సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఉంటాను. నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా అసలు ఏంది, అసలు నేను 2 వైపులా అసలు ఎటెళ్ళాలో నాకు అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నది. అంటే రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉంది, సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది. ఇట్లా ఏంటంటే ఇది ఏంది నాకు అనిపిస్తుంది, నాకు సేవ చేయాలని ఆశ ఉన్నది. మరి మీ చిత్తం ఏందో అని రెగ్యులర్గా ప్రార్థన చేసుకునేది. దేవుడు ఒక రకంగా మరి ఈ రకంగా ఇచ్చిందని, రాజకీయంలో దీవించిందని అనుకుంటున్నా. కానీ ఏదైనా కానీ, ఏ ఉద్యోగమైనా, ఏ రాజకీయమైనా దేవుని సేవకు నచ్చినైతే ఇది కాదు. మా కొరకు కూడా ప్రార్థన చేయండి అందరూ. సరే సేవ అంటే సంఘం నడిపేయాలనే కాదు, మన ద్వారా కొన్ని ఆత్మ రక్షించబడడం అనేది ఎంతో గొప్ప ధన్యత. ఈ నూతన సంవత్సరం నుండి మన దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన ఒక జీవితాన్ని ఉప సర్పంచ్గా రాజకీయంగా ఒక దేవుడు మార్గాన్ని తెచ్చిండు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఇంకా అదేవిధంగా చిన్నగా ఎదగాలి దేవుళ్ళలోనూ, అట్లా వివిధ రాజకీయాల్లోనూ ఎదగడానికి ప్రార్థన చేయండి. ఇలాంటి కృపరిచినటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తము మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని బ్రదర్ ఎంతోగానో ప్రతి క్షణం నాకు ఫోన్ చేసి తెలియజేస్తుండేవాడు. ఈ విషయం బ్రదర్, ఈ విషయం అంటే భయపడకండి, ఏం కాదు, దేవుడు నీకు తోడే ఉన్నాడు, తప్పకుండా గెలుస్తారు అని ధైర్యం చెప్తూ ఆ ధైర్యం బట్టి తప్పకుండా దేవుడు ఒకటే మాట చెప్పాడు నాకు. ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఒకటే, గెలుపు నీ చిత్తమై ఉన్నది, అది ఎలాగైనా నీ చేతికి వస్తుంది, నువ్వు భయపడకోమని చెప్పారు. అడగండి, ఆ మాట అడగండి. ఎప్పుడు ఫోన్ చేసినా అదే మాట నేను చెప్పాను. ఇంకా నువ్వు గెలవలేవు, ఎందుకు వెళ్ళావు నిరాశపరచలేదు.